ఇక గోల్డ్ సిల్వర్ విషయానికి వస్తే ఇవాళ ధరలు దిగివచ్చాయి. గోల్డ్ రేటు 440 రూపాయలు తగ్గగా సిల్వర్ రేటు కేజీకి 1900 రూపాయలు తగ్గింది. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాముల ధర 77,560 రూపాయలు, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 71,100 రూపాయలు, అలాగే కిలో వెండి ధర 98,000 పలుకుతోంది. వచ్చే నెల 20న యుఎస్ ప్రెసిడెంట్గా ట్రంప్ పగ్గాలు చేపట్టబోతుండటంతో వాణిజ్యపరమైన విధానాలపై సందిగ్ధం ఉండడం గోల్డ్ సెంటిమెంట్ను బలహీనపరిచింది. దీనికి తోడు వచ్చే ఏడాది జియో పొలిటికల్ టెన్షన్ ఎక్కువగా ఉండొచ్చనే అంచనాలు, పలు దేశాల సెంట్రల్ బ్యాంకుల గోల్డ్ను కొనుగోలు చేయొచ్చనే అంచనాలు కూడా గోల్డ్ రేటుపై ప్రభావం చూపిస్తున్నాయి. వచ్చే బడ్జెట్లో గోల్డ్పై సుంకాలు ఏమైనా తగ్గుతాయా అనే ఊహాగానాలు కూడా బంగారం ధర తగ్గేందుకు ప్రధాన కారణమని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఇదే అంశంపై అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కమోడిటీ అనలిస్ట్ వంశీ గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. నమస్తే సార్. వంశీ గారు నమస్తే అండి. ఇక గోల్డ్ సిల్వర్ విషయానికి వస్తే ఇవాళ ధరలు దిగి వచ్చాయి. గోల్డ్ రేట్ చూసుకుంటే 440 రూపాయలు తగ్గింది. అటు సిల్వర్ రేటు కూడా తగ్గింది. కేజీకి 1900 రూపాయలు తగ్గింది. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాముల ధర 77,560 రూపాయలు పలుకుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ 71,100 రూపాయలు పలుకుతోంది. మరోవైపు కిలో వెండి ధర 98,000 పలుకుతోంది. అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రముఖ కమోడిటర్ వంశీ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. నమస్తే వంశీ గారు. నమస్తే అండి. వంశీ గారు చెప్పండి, 2024 క్యాలెండర్ ఇయర్ చివరి రోజు గోల్డ్ రేట్ దిగొచ్చింది కదా, దీనికి రీజన్స్ ఏమై ఉండొచ్చు? మార్కెట్ మనం గమనించినట్టంటే ఓవరాల్ గా లాస్ట్ 1 year or 1.5 years బాగా పైకి వెళ్ళే ప్రైజెస్. సో ఇప్పుడు మనం అయితే చూస్తున్నాం మార్కెట్ లో కొంతవరకు కరెక్షన్ అండి. సో 1 or 2 days పడడం పెరగడం ఇది మార్కెట్ లో టిపికల్ మూవ్స్, దానికి పెద్దగా రీజన్స్ ఉండాల్సిన అవసరం. బట్ బ్రాడ్ గా చూసుకుంటే ఓవరాల్ గా మార్కెట్ పైకి ఉంది. ఇప్పుడు లాస్ట్ 1 month నుంచి మనం అయితే చూస్తున్నాం, 1.5 months నుంచి అది జస్ట్ మార్కెట్ కరెక్షన్. ఈ కరెక్షన్ ఇంకొద్దిగా ఉండే ఛాన్స్ కూడా ఉంది. అండ్ మనం గమనించినట్టయితే ప్రైజెస్ జస్ట్ టాప్స్ నుంచి 5%, 6% ఆ లెవెల్స్ లోనే పడ్డాయి. అంటే మేజర్ ఫాల్ అయింది ఏం లేదు. సో ఇది నార్మల్ గా మార్కెట్ లో ఉండేది. పెద్దగా ఫండమెంటల్ ఫ్యాక్టర్స్ అంటూ దీనికి చెప్పాల్సింది ఏం లేదు. స్పెసిఫిక్ గా దీని వల్ల పడ్డాయి. కొంతవరకు ప్రాఫిట్ బుకింగ్, కొంతవరకు యుఎస్ మార్కెట్స్ కొద్దిగా పైకి వెళ్ళడం, వీటి వల్ల కరెక్షన్ వచ్చింది. అంటే ఓవరాల్ గా 2024 లో చూస్తే గోల్డ్ ట్రెండ్ ఎలా ఉందని మీరు భావిస్తున్నారు? ఓవరాల్ గా చూసుకుంటే మనకి పైకే ఉందని చెప్పాలండి. ఎందుకంటే మనకి మార్కెట్ ఇంటర్నేషనల్ మార్కెట్ చూసుకుంటే 2800 దాకా వెళ్ళి ఇప్పుడు 2600 చేంజ్ దగ్గర ఉంది మార్కెట్. సో మనకి దాదాపు 2023 ఎండ్ లేకపోతే టువర్డ్స్ లాస్ట్ క్వార్టర్ ఆఫ్ 2023 నుంచి చూస్తే దాదాపు $1,000 దాకా పైకి వెళ్ళింది మార్కెట్. సో బ్రాడ్ గా చూసుకుంటే 2024 బుల్లిష్ గానే ఉందని చెప్పాలి. అలాగే 2025 న్యూ ఇయర్ లో గోల్డ్ రేట్స్ ఎలా ఉండబోతున్నాయి? తగ్గబోతున్నాయా లేక పెరగబోతున్నాయా? మీ విశ్లేషణ ఏంటి దీని మీద? ఇనీషియల్ గా మనకు కొంత వీక్నెస్ ఉండే అవకాశం ఉందండి. ఇప్పుడైతే కరెక్షన్ నడుస్తుందో మార్కెట్ లో, ఆ కరెక్షన్ ఇంకొద్దిగా ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉండొచ్చు. బట్ బ్రాడ్ గా చూసుకుంటే ఓవరాల్ గా పైకి ఉండే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. అంటే మీ విశ్లేషణ ప్రకారం ఏ స్థాయి వరకు ధరలు వెళ్ళొచ్చు అంటారు? ఇప్పుడు 2600 లెవెల్స్ ఇంటర్నేషనల్ మార్కెట్ చూస్తే మనకు $2,600 దగ్గర దాకా ఉన్నట్టు. మోస్ట్ ఆఫ్ ది కరెక్షన్ వస్తే 2500 దాకా కిందకి వస్తే రావచ్చు. బట్ నెక్స్ట్ ఇయర్ లో చూసుకుంటే మనం అరౌండ్ 10 to 15%, 10% దాకా గ్రోత్ ఉండే ఛాన్స్ ఉంది. అంటే మనకి అప్రాక్సిమేట్లీ 3,000 నుంచి 3,200 మధ్యలో ఉండే అవకాశం ఉండొచ్చు పైన అప్ సైడ్. రైట్, థ్యాంక్ యూ వంశీ గారు.